నా దగ్గర నుంచి ఆ గ్రంథాన్ని పట్టుకొచ్చాడు అని చెప్తే, మోషే తప్ప మాకు వేరే ప్రవక్త ఎవడో లేడు, మోషేను తప్ప ఇంకెవ్వరమే నమ్మం. హల్లెలూయా. మాకు అబ్రహాము మా తండ్రి, మోషే మా ప్రవక్త, ఇంకా ఏ ప్రవక్త మాకు అవసరం లేదన్నారు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అరే, అబ్రహాము నన్ను చూడాలని మీరు ఆశపడ్డాడయ్యా, నా దినం చూడాలని చాలా సంతోషించాడు. అబ్రహాం చాలా సంతోషించాడు నా దినం చూడాలని. మీరేంటి అబ్రహాం పిల్లలు అంటున్నారు? అబ్రహాం పిల్లలైతే నేను వచ్చినందుకు మీరు ఇంకా సంతోషపడాలి, మీరు ఆనందించాలి. కానీ మీరేంటి అట్లా మాట్లాడుతున్నారు? హల్లెలూయా. వీళ్ళు అంటున్నారు, అవును నీకు నిండా పోయితే 50 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహాము నిన్ను చూడాలనుకున్నాడా? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నీకు దెయ్యం పట్టేసింది, నీకు పెచ్చెక్కిపోయింది, నువ్వు సరైనడు కాదు, నీ మాటలు సరిగ్గా రావట్లేదు. అబ్రహాం ఏ కాలంలో జీవించాడు, నువ్వు ఏ కాలంలోకి వచ్చావు? నిండా పోతే 50 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహాం నిన్ను చూడాలనుకున్నాడా? హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే వారి యొక్క చూపు, వారి యొక్క నేర్చుకున్న తత్వం కాదు అది. వారు ఏదో తప్పిపోయి కాదు, వాళ్ళు ఏదో సంఘశాఖ విధానంలోకి వెళ్ళిపోయి కాదు. వారు ఎందుకు అలాగ అయిపోయారంటే దేవుడే వారిని ముత్తాడు. హల్లెలూయా. నిద్ర మత్తు గల ఆత్మ వారికి ఇచ్చాడట. చాలా భయంకరమైన శాపం వారు పొందుకున్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆత్మను చూడలేక, దేవుడు వారికి ఇచ్చిన పరిశుద్ధాత్మను చూడలేక, ఏదైనా తోటలో వారికి దేవుడిచ్చిన ఆత్మను వారు విడిచిపెట్టిన తర్వాత దాన్ని పొందుకోవాలని ఆరాటపడినా కూడా దేవుడు వారికి ఆ ఆత్మను వారికి అనుగ్రహించలేకపోయాడు. దేవుడు పరిశుద్ధాత్మనికి ఇవ్వడానికి వచ్చాడు, పరిశుద్ధాత్మ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన పిలుస్తున్నాడు వాళ్ళని, సమస్త ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఏంటి విశ్రాంతి? ఏంటి విశ్రాంతి? హల్లెలూయా. వాళ్ళు అప్పటికే విశ్రాంతి చేస్తున్నారండి, వాళ్ళు అప్పటికే విశ్రాంతి చేస్తున్నారు. మోషే వారికి ఇచ్చాడు విశ్రాంతి, సెవెంత్ డే ప్రతి శనివారం కూడా విశ్రాంతి దినం చేస్తున్నారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు వచ్చి స్పెషల్గా పిలుస్తున్నాడు వాళ్ళని. ఏమని పిలుస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను ఇస్తాను మీకు విశ్రాంతి అంటున్నాడు. హల్లెలూయా. ఈయనిచ్చే విశ్రాంతి ఏంటో ఆలకిస్తున్నారండి? ఆమేన్ చెప్పండి అందరు కూడా. హల్లెలూయా. ఎందుకని